ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈ మూడు పదాల చుట్టూనే తిరుగుతున్నాయి. పీపీపీకి ప్రైవేటీకరణకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు దీనిని ఒక అవకాశంగా వైసీపీ మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. The infrastructure and the quality of education would improve when we combine both private and public enterprise. It will be definitely useful, and also it delivers good patient care with state-of-art equipment, which is not at present available in many of the hospitals. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన 10 మెడికల్ కళాశాలల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ను ఎంపిక చేసింది. ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. 2019-2024 మధ్య రాష్ట్రానికి మంజూరైన 17 మెడికల్ కళాశాలల్ని 8,480 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 1,550 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి 5 కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ లెక్కన మిగతా వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి కావాలంటే మరో 15 ఏళ్ల సమయం పడుతుంది. There is some advantages with the government, but also there are certain advantages with the private sector. ఈ పీపీపీ ద్వారా అడిషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, అలాగే బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి శాంక్షన్ అయిన కాలేజెస్ కూడాను దే హ్యావ్ బిన్ హాఫ్ వే త్రూ ఉన్నాము. సో దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా కంప్లీట్ అయ్యి కొత్త కాలేజెస్ వస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద ఎంటైర్ సర్వీస్. అండ్ ఈ కాలేజెస్ అన్ని కూడాను ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోని ఈ త్వరగా కంప్లీట్ అయితే అక్కడ హెల్త్ సర్వీసెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయండి, అక్కడ పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతారు. వైద్య విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 787 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేసి 2027-28 విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచించారు. I have observed that sometimes when even now in our newer colleges which are not in the very big centers, ఫ్యాకల్టీని రిటైన్ చేయడం కానీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. బికాజ్ ఇన్ కొంచెం యాక్సెసిబుల్ ఏరియాస్లో లేవని చెప్పి రాకపోవచ్చు. సో పీపీపీ మోడల్లో సో లోకల్స్ కెన్ హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఎంప్లాయిడ్. So that way they can have better faculty will be there. We will be creating more health manpower for the state of Andhra Pradesh. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, కళాశాలలు నిర్మిస్తుంది. ఆధిపత్యం ప్రభుత్వానిదైతే పరిమిత కాల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థది. ఫలితంగా మెడికల్ సీట్లు పెరుగుతాయి, ఉత్తమ ర్యాంకర్లకిచ్చే ఉచిత సీట్లు పెరుగుతాయి. అత్యాధునిక వైద్య విద్య అందించడం, మెడికల్ కాలేజీల కోసం నిర్మించే ఆసుపత్రుల్లో పేదలకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుంది. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోటా 50%, వాళ్ళకి 42%, 42.5 మంది 50%, అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా 53, 30%, ఎన్ఆర్ఏ కోటా 15%, అంటే 22 సీట్లు. ఆయన కంటే 12-11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేశామని మాట్లాడతాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలెవరికీ వైద్యం భారం కాకూడదనే గొప్ప సంకల్పంతో కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు. ఫలితంగా పేద మధ్య తరగతి ప్రజలపై వైద్య భారం అనేది పడకుండా ఉంటుంది. Lot of times there's an apprehension that once it becomes PPP, a cost of health services అక్కడ పెరుగుతుంది అని. కానీ ఓపీ సర్వీసెస్ కానీ ఆల్ ద స్కీమ్స్ విచ్ ఆర్ కరెంట్లీ దేర్, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ప్రధాన్ మంత్రి PMJAY, all those will be also available. So that is advantages again only. So closer to where the people are, you're going to have a medical college. So దానివల్ల అది అడ్వాంటేజ్. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించడం ద్వారా ప్రభుత్వంపై భారం లేకుండానే 10 మెడికల్ కాలేజీలు భవిష్యత్ తరాలకు అందుబాటులోకి రానున్నాయి.
పీపీపీ విధానం అనేది కొత్త పద్ధతి కాదు. యూపీ, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించే పద్ధతి, ప్రజలకు సత్వర రీతిలో సేవలు అందించగలిగే పద్ధతి. ట్రీట్మెంట్ గాని, సీట్లు గాని పేదవాళ్ళ పక్షాన నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరొకసారి గట్టిగా చెప్తాను అధ్యక్ష.